ఒరేయ్, ఫ్లవర్ వాజ్ కింద కెమెరా పెట్టి నీకు చెక్ పెట్టాలని గంగాధరం ప్లాన్ వేశాడు. అదృష్టం బాగుండి దాన్ని నువ్వు చూసావు కాబట్టి నువ్వు ఆయనకి చెక్ పెట్టావు. అంతవరకు ఓకే. ఇప్పుడు ఆయన ఊరుకుంటాడా? ఆ గంగాధరం గురించి ఆలోచిస్తుంటే నాకెంత టెన్షన్గా ఉందో నీకేం తెలుసురా? హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో, చివరికి అవుట్ హౌస్లో కూడా కెమెరా పెట్టి అబ్జర్వ్ చేస్తున్నాడేమో అని నాకు భయంగా ఉందిరా. అవుట్ హౌస్లో అమృత ఉందనే అనుమానంతో రేణుక మన ఇంటికి వచ్చి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా టెన్షన్ పెట్టిందో మనందరికీ తెలుసు. ఈ కెమెరా ద్వారా నిజంగా అమృత అవుట్ హౌస్లో ఉందని రేణుక ముందు గంగాధరం ప్రూవ్ చేస్తే ఆ రోజు ఈ షాక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి కూడా రేణుక నీకు టైం ఇవ్వదు. వాళ్ళ నాన్న టేబుల్ మీద గన్ పెట్టి బెదిరించాడు. రేణుక నీ తల మీద గన్ పెట్టి అడుగుతుంది, అమృతకి నీకు సంబంధం ఏంటి? అమృత మీ అవుట్ హౌస్లో ఎందుకు ఉంటోంది అని అడిగితే ఏం చెప్తావు? కిడ్నాప్ విషయం చెప్తావా? నానా, నిజంగా జరిగినట్టు ఊహించుకొని నన్నెందుకు నాన్న భయపెడతావు? నట్టు కాదు, ఇదే ఫ్యాక్ట్. అమృతను అవుట్ హౌస్ నుంచి పంపించకపోతే ఫర్దర్గా జరగబోయేది ఇదే. నానా, ఇక ఆపండి. అమృత ఒక్క క్షణం కూడా అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు. వీడి మొహంలో ఎప్పుడు ఇంత కోపం చూడలేదు. బాను, వికాస్, బాగున్నావా? పలకరింపు తర్వాత మళ్ళీ అవుట్ హౌస్కి ఎందుకు వచ్చావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నాకు రేణుకకు పెళ్లి జరగకూడదని కంకణం కట్టుకున్నావా? వికాస్, ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక్కడ కొంపలంటూ పోతుంటే ఇంకెలా మాట్లాడాలి? రేణుక ఢిల్లీ వెళ్ళిపోయింది కదా వికాస్, ఇంకా టెన్షన్ ఏముంది? ఆ తర్వాత అవుట్ హౌస్కి తీసుకెళ్తానని నువ్వే కదా చెప్పావు. అవును, ఆ రోజు చెప్పాను. ఇప్పుడు కుదరదు. అసలు నువ్వు అవుట్ హౌస్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. ఇన్ని రోజులు నీ వల్ల పడ్డ టెన్షన్ చాలు, ఇక నా వల్ల కాదు. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపో. అది కాదు వికాస్. నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుకో. ఇక్కడ నువ్వు ఉంటే నాకు చాలా ప్రాబ్లం. దయచేసి వెళ్ళిపో. మీ ఇద్దరి పెళ్లి జరగాలని నేనెప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాంటిది నా వల్ల మీకెప్పుడు ప్రాబ్లం రాదు వికాస్. ఆ ప్రాబ్లం ఎలాంటిదో నేను నీకు చెప్పలేను. అయినా సాగర్కి నువ్వంటే ఇష్టం, నీకు అతనంటే అభిమానమే కదా. ఇద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నావంటే తాతయ్య మీ పెళ్లి చేసి ఏదో ఒక దారి చూపించేవారు. అలా ఎందుకు ఆలోచించో? మా అవుట్ హౌస్ తప్ప నీకెక్కడా సెక్యూరిటీ దొరకదా? నా నెత్తి మీదే వచ్చి కూర్చోవాలా? వికాస్ ప్లీజ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప అలాంటిదేం లేదు. ఇన్ని రోజులు ఇద్దరు ఒకే రూమ్లో డే అండ్ నైట్ కలిసి ఉన్నారంటే ఏం లేకుండా ఏం జరగకుండా ఎలా ఉంటుంది? తాతయ్య ఎలాగూ లేరు, అవకాశం దొరికింది కదా అని ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసుంటారు. ఆ రోజు నువ్వు ప్రాస్టిట్యూట్గా కోర్టుకు వెళ్ళి వచ్చావని అమ్మ చెప్తే నమ్మలేదు, కానీ ఈరోజు అమ్మ చెప్పింది నిజం అనిపిస్తుంది. తాతయ్య రాగానే ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావు. వికాస్ ప్లీజ్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా గురించి సాగర్ గురించి నీకు తెలీదా? నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానో నీకు తెలుసు. ఈ ఇంట్లో నన్ను అందరూ ఆశయించుకున్నా, నువ్వు మాత్రం నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నావు. అలాంటి నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది వికాస్. ఆ గౌరవమే ఉంటే మర్యాదగా రూమ్లోంచి బయటకు వెళ్ళు. అసలు నువ్వెందుకు ఇలా మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు? చెప్తే అర్థం కదా? సాగర్ రూమ్ లో ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నావు కదా, ఇక్కడుంటే నాకు ప్రాబ్లం అని చెప్తుంటే వినవేంటి? అయినా ఎందుకు అంత పడతాలా? అది కాదు వికాస్. వెళ్తావా లేదా? ప్లీజ్ వికాస్.
వికాస్కి మీరైనా చెప్పండి అంకుల్. ఏంటి చెప్పేది? నీలాంటి బజార్ దాన్ని తెచ్చి అవుట్ హౌస్లో పెట్టుకుని చాలా భరించాం. ఈ పని చేయమని వాడిని ఎప్పటి నుంచో చెప్తుంటే వినలేదు. ఇప్పుడు చేశాడు. దిష్టి బొమ్మల ఇంటి ముందే తిష్ట వేసి ఎన్ని కష్టాలు తెచ్చావే మాకు. గంతకు తగ్గ బొంతన్నట్టుగా ఆ సాగర్ గాడిని చేసుకుని అక్కడే ఉండకుండా సిగ్గు లేకుండా మళ్ళీ అవుట్ హౌస్ లోకి వస్తావా? నీకెంత ధైర్యం? అదేదో పెద్ద ఐఏఎస్ చదువుతున్నట్టు ఎప్పుడు పుస్తకం ముందేసుకుని బిల్డప్స్. అది చూసి మా నాన్నగారు ఆహా అమృత, ఓహో అమృత అంటూ టమ్కు. ఏంట్రా ఇంకా చూస్తావు? ఆ పుస్తకాలన్నీ బయటకి ఇసిరేయ్. ఎందుకే ఏడుస్తున్నావు? మేమేమన్నా నీ బాబు సొత్తు లాక్కున్నావా? మా డబ్బులు వేలకు వేలు తినింది చాలు. ఇక దయచేయి తల్లి. చూడు, ఇంకెప్పుడు మా ఇంటి వైపు తిరిగి చూడకు. వెళ్ళు. ఏంటే సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు వెళ్ళు. మేము ఇంతగా చెప్తున్నా లెక్క లేకుండా నిలబడ్డావు. అసలేంటి నీ ధైర్యం? వికాస్, ఒక్కసారి తాతయ్యతో మాట్లాడి వెళ్తాను. తాతయ్య లేడు, గీతయ్య లేడు. ముందు నువ్వు నడు. వికాస్, ఒక్కసారి నా మాట విను వికాస్. వికాస్, నేను చెప్పేది విను వికాస్. వికాస్ ప్లీజ్. వికాస్. తాతయ్య, అమృత అవుట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు. మధ్యలో నువ్వు కలవ చేసుకుంటే మర్యాదగా ఉండదు. తాతయ్య, నన్ను కొడతావా? ఈ పని నేను ఎప్పుడూ చేయాల్సింది. గుడిలో దొంగచాటుగా రేణుకకు తాళి కడతానన్నప్పుడు నీ చంప పగలగొట్టాల్సింది. రేణుకను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నీ చంప పగలగొట్టాల్సింది. ఆలస్యం చేసి తప్పు చేశాను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఏమైనా చేస్తాను. చెప్పడానికి మీరెవరు? రేయ్, మాటలు జాగ్రత్త. నా దగ్గర నీ వేషాలు కట్టిపెట్టు. నేను నీ బాబుని కాదు, నీ బాబుకు బాబుని. ఇన్ని రోజులు మీరు చేస్తున్న చండాల పనులు చూస్తూ మౌనంగా భరిస్తుంటే చేతకాంతనం అనుకున్నారా? చీరేస్తాను. వంశభం తెలియని అమ్మాయిని అమానుషంగా మెడబట్టి గెంటేస్తావా నువ్వు? నువ్వు అసలు మనిషివేనా? నీలో మానవత్వం ఉందా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని సామాన్లన్నీ బయటపడేసి బెదిరించి గెంటేస్తారా? ఇంత రాక్షసంగా ప్రవర్తించడానికి మీకు అందరికీ మనసు ఎలా ఒప్పిందిరా?
వీడింత అమానుషంగా ప్రవర్తిస్తుంటే మందలించాల్సింది పోయి చూస్తూ ఊరుకున్నారా? ఛీ! మిమ్మల్ని కొడుకు కోడలు అని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉందిరా. ఏ వికాస్, అసలు ఈ అమ్మాయిని అవుట్ హౌస్ లో పెట్టింది నేను. ఈ అమ్మాయిని గెంటేయటానికి మీరెవరు? ఈ అవుట్ హౌస్ నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. నేను పెడితే తింటున్నారు, నేను ఈ ఇంట్లో ఉండనిస్తే ఉంటున్నారు. నేను కాదు అంటే ఈ క్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవలసింది మీరు. అమృత నా మనవరాలు. మరి మేమేమవుతాం మామయ్య గారు? మీరు నాకేమవుతారో చెప్పాలంటే ముందు ఆ సామానంతా మర్యాదగా లోపల పెట్టండి. తాతయ్య, నా వల్ల మీలో మీరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతాను తాతయ్య. నువ్వు మాట్లాడకు. రే వికాస్, అమృత పుస్తకాలు బ్యాగ్ లోపల పెట్టు. ఏంటి నాన్న ఇది? రే శంకరం, మామయ్య గారు మనవణ్ణి కొట్టారు, కొడుకునేమో కాదంటున్నారు. అసలు ఏమిటిదంతా? భానుమతి మాట్లాడకు. రే వికాస్, నీకు మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా నేను చెప్పింది చేస్తావా లేదా? తాతయ్య, నన్ను క్షమించండి తాతయ్య. లేదమ్మా, క్షమించమని అడగాల్సింది నేను. నీ పట్ల మా వాళ్ళు అట్లా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. వాళ్ళ బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. వద్దు తాతయ్య, దీని అంతటికి కారణం నేనే. నా వల్లే మీ ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. ఎప్పటికైనా నేను వెళ్ళిపోయేదాన్నే కానీ శాశ్వతంగా ఉండను కదా తాతయ్య. నా కోసం ఈ వయసులో మీ వాళ్ళతో గొడవ పడ్డావు మంచిది కాదేమో తాతయ్య. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఈ వయస్సులో ఇలా గొడవ పట్టని నా తలరాత. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఉన్న ఈ కొద్ది రోజుల్లోనైనా కొన్ని పనులు చక్కబెట్టాలనుకున్నాను. అందుకే ఈ గొడవలన్నీ. తాతయ్య, నువ్వేం భయపడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకే కష్టం రానివ్వను. ఇక మా వాళ్ళ గురించి అంటావా? కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వాళ్ళకి గొడవలు మామూలే. ఇవేమీ పట్టించుకోవద్దు, వెళ్ళి చదువుకో. అది కా తాతయ్య. చెప్పానుగా, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఆగండి తాతయ్య. అసలేమనుకుంటున్నారు మీరు? వెరివాళ్ళ కనపడుతున్నావు మీకు? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి మీకు మనవరాలైపోయింది. సొంత వాళ్ళం మేం పరాయి వాళ్ళం అయిపోయామా? అసలు అమృత ఎవరు? మన ఇంట్లో ఎందుకుంది? మనం ఎందుకు భరించాలి? అవును మామయ్య గారు, వాడు అడిగిన దాంట్లో నిజం ఉంది. మాట్లాడరే, సమాధానం చెప్పండి. కొడుకు కోడలు మనవణ్ణి కాదని దాన్ని అంతగా వెనకేసుకొస్తున్నారే, మీకు ఇది న్యాయంగా ఉందా? వెనకేసుకుని రావడంలో తప్పులేదు నాన్న. మరీ ఇంతగానా? మంచి అమ్మాయిని మీకు అభిమానం ఉండొచ్చు. అభిమానంతో మనవరాలు అని మాట వరుస చెప్పుకుని సంతోషపడండి, కాదు అను. కానీ తనకేదో అన్యాయం చేశాడని వీడి చెంపలు పగలగొట్టారే, అది నాకు నచ్చలేదు నాన్న.
వాడు విసిరేసిన సామాన్లు మళ్ళీ వాడితోనే లోపల పెట్టించారే, అది మాకు నచ్చలేదు. వికాస్ మీ ముందు భయం లేకుండా ఎదురు తిరిగి చాలాసార్లు మాట్లాడాడు, కాదన్ను. కానీ ఈరోజు మీరు చెంప పగలగొట్టినా సైలెంట్గా ఉన్నాడంటే వాడికి నిజంగా మీ మీద ఎంత గౌరవం ఉందో, ఎంత విలువ ఉందో ఆలోచించారా? అమ్మాయికి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వలేకపోయారు. అడ్రస్ లేని దాని ముందు మా పరువు తీసి అవమానించారు. ఎవరి మీద కోపం తెచ్చుకోవాలో తెలియక ఏంటి మాకు ఈ కర్మ అని ఆలోచించుకుని సైలెంట్గా వచ్చేసాం. అందుకే ఇప్పుడు అడుగుతున్నాం, చెప్పండి, మీకు అమృత కావాలా, మేం కావాలా? అవును తాతయ్య, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. అవును, అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ మనసులో ఏముంది మావయ్య గారు? ఇన్ని రోజుల్లో అమృతను మీరు నానా రకాలుగాను బాధలు పెట్టారు, ఏడిపించారు. తను భూదేవిలా సహనంతో ఓర్పుతో అన్నిటినీ సహించింది. ఇక మీదట అమ్మాయిని ఒక్క మాట అంటానికి వీల్లేదు. మీకు ఇష్టం లేకపోతే మీ సామాన్లన్నీ సర్దుకుని మర్యాదగా ఇంట్లోంచి బయటికి నడవండి. మీరు నాకు అక్కర్లేదు, మీరు పరాయి వాళ్ళు. అమృత నా మనిషి, నా స్వంత మనిషి, నా మనవరాలు. అమృత అవుట్ హౌస్లోనే ఉంటుంది. ఇదే నా ఉద్దేశం. నా మనస్సులో ఏం ఉందో, ఏం చేస్తానో, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఈ మాట నేను మాట వరుసకో అభిమానంతోనో చెప్పటం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అమృత నా మనవరాలు. నా మాట కాదని అమృతని ఎవరైనా ఏదైనా అన్నారో నా ఆస్తి మొత్తం అమృత పేరు మీద రాస్తాను.